మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ కరణ్ సింగ్ కొరుట్ల, జగిత్యాల జిల్లా కొరుట్ల మహాదేవ స్వామి టెంపుల్ ఇక్కడ ఉన్నాం. మనం ఇప్పుడు రావణములో వచ్చేటువంటి ఈ పంచమి, నాగుల పంచమి చాలా విశిష్ట కలిగింది. నాగుల పంచమిలో ఎంతోమంది భక్తులు వస్తుంటారు ఇక్కడికి. ఈ టెంపుల్ చాలా విశిష్టమైనది, పాత టెంపుల్, ఇది పురాతనమైన టెంపుల్ అని చెప్తుంటారు భక్తులు. ఇక్కడ ఈ నాగుల పంచమికి వచ్చే భక్తులు ఈ నాగదోషాలు పోతాయని, సర్పదోషాలు పోతాయని ప్రగాఢ నమ్మకం కలుగుతుంటుంది వాళ్ళ భక్తులకు. ఈ టెంపుల్లో పొద్దున్న నుంచి వర్షాన్ని కూడా లెక్క చేయకుండా ఎంతోమంది భక్తులు ఇక్కడికి వస్తున్నారు. ఈ భక్తుల్ని మనము ఇక్కడ టెంపుల్ నాగదోషాలు ప్రధానంగా ముఖ్యంగా ఏంటిదంటే ఈ పుట్టలో పాలు పోస్తే మన నాగదోషాలు పోతాయని, సర్పదోషాలు పోతాయని, విష సర్పదోషాలు ఉన్నాయని ప్రగాఢంగా నమ్ముతారు. మరియు కుజదోషాలు ఉన్నాయని ముఖ్యంగా పెళ్లి కాని అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ వచ్చి ఇక్కడ పూజ తీసుకుంటారు. మరి వాళ్ళని ఒకసారి అడిగి తెలుసుకుందాం. అసలు మేము 25 రావండి, 25 సంవత్సరాలే. నేను ఇక్కడికి వస్తా, ఇక్కడికి అమ్మవారే మంచిది. అమ్మ మీరు చెప్పండి, మీరు చెప్పండి అమ్మ. పురాతనమైన గుడి ఇది, నాగదేవత గుడి. ఇది మొక్కుకున్న వారికి మొక్కులు అన్ని మంచిగా అయినాయి. ఎన్ని సంవత్సరాలు వస్తారమ్మా మన ఇక్కడికి? చాలా ఏళ్ళ నుండి వస్తున్నాం, 50 ఏళ్ళ నుండి, చిన్నప్పటి నుండి వస్తున్నాం. 40 ఏళ్ళు, నాకు చిన్న వయసు కదా, 40 ఏళ్ళ నుండి నేను వస్తున్నాను. ఇక్కడికి వచ్చినందుకు ఏం జరుగుతుందమ్మా చెప్పండి. ఏం జరిగేది ఇక మాకు అంటే జరుగుతుంది, మొక్కుకున్న వాళ్ళకి మొక్కులు జరుగుతాయి. నేను ఇక్కడికి వస్తాయి, పుట్టలో పాలు పోసి వెళ్ళిపోతా. ఇప్పుడు మొక్కుకుంటా అంతే. చిన్నప్పటి నుండి వస్తాం. అక్కడ అట్లా పాతగా చిన్న గృహలా ఉన్నప్పటి నుండి వస్తాం, ఇప్పుడు కాదు. అన్నీ అట్లనే ఉండే కదా, పురాతనమైన గుడి కదా ఇది. మీరు చెప్పండి అమ్మా, చెప్పండి అసలు ఈ టెంపుల్కి రావడానికి కారణం ఏంటి? ఇది చాలా పురాతనమైన టెంపుల్. సో భక్తులందరూ చాలా అంటే మీ తల్లిదండ్రులు చెప్పినంత మీరు వచ్చారా, లేకపోతే మీరు భక్తితో వచ్చారా? లేదు, నా చిన్నప్పటి నుంచి ఈ టెంపుల్కి వస్తున్నాం. మా తల్లిదండ్రులు కూడా అందరూ చెప్పడం వల్ల అందరం ఈ టెంపుల్ రావడం. ఈ టెంపుల్లో పూజ చేయడం వల్ల నాగదోషాలు, సర్పదోషాలు, విషదోషాలు పోతాయి అంటారు. అందరికీ అదే నమ్మకం, అందుకే అందరం ఈ టెంపుల్కి వస్తామండి. చాలా పురాతనమైన టెంపుల్ కాబట్టి అందరికీ నమ్మకం ఈ టెంపుల్. మీరు ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు ఈ టెంపుల్కు? నేను నా చిన్ననాటి నుండి ఇదే టెంపుల్కి వస్తున్నాను. నాకు తెలిసినప్పటి నుండి ఇదే టెంపుల్కి వస్తున్నాను. మీరు మీ కుటుంబ ఆనవాయితీ ఉండేనా, లేకపోతే మీరు అనుకోని ఇట భక్తితో వచ్చారా? ఆనవాయితీ ఇంతకుముందు ఇట మీ పూర్వీకులు ఇట అలా రావాలని చెప్పి ఉండేనా? కాకముందు మా అమ్మ వాళ్ళు ఇదే టెంపుల్కి వచ్చేవాళ్ళు, మా పెళ్ళయ్యాక కూడా మా అత్త వాళ్ళు కూడా ఇదే టెంపుల్కి వచ్చారు. అందరికీ టెంపుల్ చాలా నమ్మకం. ఇక్కడ శివయ్య ఉన్నాడు, చాలా పురాతనమైన టెంపుల్. ఇక్కడ కోనేరు ఉంది, హనుమాన్ టెంపుల్ ఉంది, నవగ్రహాలు ఉన్నాయి, నాగులమ్మ ఉంది, సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్. సో ఈ టెంపుల్కి వస్తే ఏంటంటే అన్ని దేవతలు మనకి దర్శనం చేసుకోవచ్చు. అలాగే నాగులమ్మ ఎప్పటి నుంచో ఉంది కాబట్టి చాలా పెద్ద పుట్ట, అందరికి ఒక నమ్మకం ఇక్కడ. సో అందరు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఇదే టెంపుల్కి వస్తారు. మహాదేవ స్వామి టెంపుల్లో ఈరోజు పొద్దున 5 గంటల నుంచి వెళ్ళి విపరీతమైన జనాలు వస్తున్నారు, వర్షాన్ని లెక్క చేయకుండా. అసలు ఈ టెంపుల్ విశిష్టత ఏందో మన పంతులు గారిని తెలుసుకుందాం. చెప్పండి. ముందుగా సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రజలను ఆకర్షిస్తున్నటువంటి సుమన్ టీవీ ప్రజానికానికి నాగుల పంచమి శుభాకాంక్షలు అందజేస్తూ, నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాజ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమః శివాయ అన్నారు. నాగేంద్రుణ్ణి హారంగా ధరించినటువంటి స్వామి మన వెనకాల ఉన్నటువంటి గర్భాలయంలో మహాదేవ స్వామిగా వెలసి ఉన్నటువంటి ఆ దైవము మహాదేవుడు. ఈ దేవాలయం పక్కనే పుట్ట, స్వయంభూగా వెలిసినటువంటి పుట్ట, ప్రత్యక్షంగా అందులో పాము ఇటీవల కాలం వరకు నివసించి ఉన్నటువంటి పుట్ట. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి దేవాలయాలన్నింటిలో పశ్చిమాభిముఖంగా ఉన్నటువంటి ఏకైక శివాలయం ఈ మహాదేవ స్వామి దేవాలయం. ఈ దేవాలయం 850 సంవత్సరాల చరిత్ర కలిగింది. ఇక్కడ పుట్టలో ఉండేటువంటి నాగులమ్మ సంతానాన్ని గాని, వివాహాన్ని గాని, ఐశ్వర్యాన్ని గాని, ఆయుష్ను గాని ప్రసాదిస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. కనుక కోరుట్లలో ఏ ప్రాంతంలో ఉన్న
ఏ మూలన ఉన్నటువంటి ప్రజలైనా ఈ దేవాలయానికి వచ్చి ఈ నాగుల పంచమి రోజున పుట్టలో పాలు సమర్పించి నాగదేవత అనుగ్రహం పొందడానికి ఇలా తండోపతండాలుగా వస్తుంటారు. వారందరికీ కూడా మా దేవాలయం తరపున సరైనటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మహిళలకు, భక్తులకు వారి వారి కుటుంబాలు నాగదేవత అనుగ్రహంతో ప్రజ్వరిల్లాలని, వారి కుటుంబాలు ఉన్నత స్థాయిలో ఉండాలని ఆశీర్వచనం చేస్తున్నాం. మరొక్కసారి అందరికీ నాగుల పంచమి శుభాకాంక్షలు. ఈ పుట్టలో పాలు ఇవ్వడం వల్ల నాగదోషాలు కానీ విషసర్పదోషాలు కానీ విషదోషాలు కానీ ఉంటాయండి, నిజమేనా? దీనిని నాగక్షీర సమర్పణ అంటారు. మనకు పంచామృతాల్లో చాలా శ్రేష్టమైనటువంటిది పాలను మంచి మనస్సు, స్వచ్ఛమైనటువంటి మనస్సుతో పోలుస్తారు. అంటే మన స్వచ్ఛమైనటువంటి మనస్సునే నాగదేవతకు సమర్పించడం ద్వారా ఈ రోజున శ్రావణ మాసంలో వచ్చేటువంటి శుద్ధ పంచమి రోజున సమర్పించడం ద్వారా వారి జన్మజాతకాల్లో ఉన్నటువంటి కాలసర్పదోషాలు కానీ లేదా వారి వంశానికి ఉన్నటువంటి నాగ శాపం కానీ పోతుంది అని పెద్దలు ఆచరించి చెప్పినటువంటి విషయం ద్వారానే వీళ్ళందరూ కూడా దాన్ని అనుభవించి ఈరోజు ఈ నాగుల పంచమి రోజున పాముకు పాలు సమర్పిస్తున్నారు. మీరు అన్నట్టు ఖచ్చితంగా ఆ నాగదోషాలు, కాలసర్పదోషాలు, వంశంకు ఉన్నటువంటి నాగశాపం పోతుందనడంలో ఎలాంటి సందేహం కూడా లేదు. వంశం అభివృద్ధి అవుతుందని చెప్పంటారు, నిజమేనా? అవును, ఎందుకంటే మనం సాధారణంగా మన జన్యుకణాలు చూసుకుంటే అవి కూడా పాము ఆకారంలోనే ఉంటాయి. సర్పదోషం తొలగిపోవడానికి, మన వంశం అభివృద్ధి చెందడానికి మూల కారణమైనటువంటి ధాతువులు మన పితృదేవతల రూపంలో మనలో ప్రవేశించి మనకు సంతానాన్ని కలగజేస్తాయి. కాబట్టి అలాంటి సంతానంలో ఏవైనా దోషాలుంటే సర్పాన్ని ప్రార్థించడం ద్వారా మన ధాతువులు వృద్ధి చెంది మనకు సంతానోత్పత్తికరకమైనటువంటి ధాతువులు వస్తాయని, ఖచ్చితంగా వంశాభివృద్ధి జరుగుతుంది అని శాస్త్రవచనం. పెళ్లి కానీ అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ కుజదోషం కూడా పోతుంది అంటారు, నిజమేనా? కుజరూపంలో ఉండేటువంటి సర్పానికి అధిష్టాన దైవం సుబ్రహ్మణ్య స్వామి. అన్ని పంచములతో పోల్చుకుంటే ఈరోజు ఇంకా శ్రేష్టము. మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి ప్రీతికరంగా వచ్చింది. ఈరోజు నాగుల పంచమి రోజున పుట్ట దగ్గర పూజ చేసుకున్న వాళ్ళకు కుజదోషాలు పోయి చక్కనైనటువంటి సంబంధం, ఆడ కానీ మగ కానీ చక్కనైనటువంటి సంబంధం కుదిరి వివాహం జరుగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. కాబట్టి శాస్త్రజ్ఞులు ఇలా విషయాలు మనకు తెలియజేశారు. ఇక్కడికి జనాలు ఎంతమంది వస్తారు సంవత్సరంలో? ఈ మహాదేవస్వామి దేవాలయానికి ముఖ్యంగా ఉండేటువంటి ఉత్సవాలు మనకు ఇక్కడ ఆంజనేయ స్వామి జయంతి మొదలుకొని శివరాత్రి, నాగుల పంచమి, అలాగే కార్తీక మాసంలో ఏకాదశి నుంచి పౌర్ణమి వరకు 5 రోజుల పాటు లక్ష దీపోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటాము. ఈ రోజుల్లో విశేషంగా భక్తులు వస్తుంటారు. కొరుట్లాలో ఏ దేవాలయంలో కూడా లేనంత మంది భక్తులు మనకిక్కడికి విచ్చేసి స్వామివారిని దర్శించుకుంటారు. సుమారు ఈ రోజునే 5 నుంచి 8,000 మంది భక్తులు మనకి ఇక్కడ హాజరవుతారు. శివరాత్రి రోజు కూడా ఇంచుమించు 10,000 మంది హాజరవుతారు. అలాగే కార్తీక మాస దీపోత్సవంలో ప్రతిరోజు 2-3 వేల మంది హాజరై ఇక్కడ దీపాలు వెలిగించి స్వామి ఆశీస్సులు పొందుతారు. కాబట్టి విశేషంగా ప్రాముఖ్యత ఉన్న దేవాలయం. ప్రతి సోమవారం 400-500 మంది వస్తారు. ఇలాంటి ఉత్సవాలన్నప్పుడు వేల సంఖ్యలో భక్తులు హాజరవుతారు. వాళ్ళకి మేము ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరుగుతుంది. భక్తులు అధిక సంఖ్యలో వస్తారు. సర్పదోషాలు కానీ, కుజదోషాలు కానీ, ఇంకా విష సర్పదోషాలు కానీ అన్ని ఏమున్నా కానీ తొలగిపోతాయని పంతులు గారు చెప్తున్నారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి, కోరుట్ల నియోజకవర్గం ఇన్ఛార్జి గారు జువాడి నరసింహరావు గారు వచ్చారు. ఆయన అడిగి తెలుసుకుందాం. టెంపుల్ సార్ చెప్పండి. ఇది చాలా పురాతనమైన టెంపుల్. ఈరోజు నాగపంచమి సందర్భంగా వీటికి రావడం జరిగింది. వేలాది భక్తులు ఈ చుట్టుపక్కల గ్రామాల నుంచి వెళ్ళి, మరి కోరుట్ల పట్టణం నుంచి వెళ్ళి కూడా వచ్చి మరి స్వామివారి దర్శనం చేసుకొని పుట్టకు పాలు కానీ ఇవన్నీ సమర్పించడం జరుగుతూ ఉంటుంది. దీనికి అభివృద్ధి కోసం కూడా గతంలో రత్నాకరరావు చేసినారు. ఇప్పుడు కూడా ఇక్కడ కళ్యాణ మండపం చేస్తూ ఉన్నాం. దానికి కూడా ప్రభుత్వం పక్షం నుంచి వెళ్ళి మా వంతు సహకారం ఎంత అవసరం ఉంటుందో అంత అందిస్తూ ఉన్నాం, చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇక్కడ ఈ ప్రాంతంలో ఇది చాలా శివభక్తులందరూ కూడా ఇక్కడికి రావడం జరుగుతూ ఉంటుంది. ప్రతి సంవత్సరం చాలా పెద్ద ఎత్తున కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. సో అందులో భాగంగా ఈరోజు మేము ఇక్కడికి వచ్చినాం. కొరుట్ల నియోజకవర్గ ప్రజలకు అలాగే తెలంగాణ ప్రజలందరికీ కూడా వారికి నాగుల పంచమి శుభాకాంక్షలు తెలియజేస్తాం. మహాదేవస్వామి టెంపుల్కు ఇప్పుడే కృష్ణారావు గారు వచ్చారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ సిపిఎం అందరు నాయకులు వచ్చారు. ఇక్కడికి ఏ కులమత భేదాలు లేకుండా ఇక్కడికి ఈ టెంపుల్ని సందర్శిస్తుంటారు. సార్ చెప్పండి, మీరు ఎన్ని సంవత్సరాలు ఈ టెంపుల్ రావడం? పురాతనమైన టెంపుల్. జనరల్గా
ఏంటంటే ఈ మహాదేవస్వామి టెంపుల్ అనేది వెనుకటి నుంచి ఎన్నో ఏళ్ళ చరిత్ర ఉన్నటువంటి ఈ టెంపుల్కు ప్రజలు కూడా ఫస్ట్ కొరుట్ల పట్టణంలో ఏకైక మహాదేవస్వామి టెంపుల్ ఇదే కాబట్టి దీనికి ఫస్ట్ నుంచి విపరీతమైన జనాలు వచ్చేది. ఇవాళ కూడా చూసిన భక్తులు విపరీతంగా ఉన్నారు. దాదాపు వందల సంవత్సరాల కిందటి నుంచే ఉన్నారు. సార్ మీరు ఈ టెంపుల్కు ఎన్ని సంవత్సరాలు వస్తారు? ఈ టెంపుల్కు జనరల్గా 10 సంవత్సరాల నుంచి రావడం. ఈ టెంపుల్కి మీ కాంగ్రెస్ పార్టీ నుంచి కానీ అధికార పార్టీ నుంచి కానీ ఏమైనా డెవలప్ చేయాలి ఆలోచన ఉందా? అయితే ఇటీవలనే ఇది ఏదైతే మన అయ్యగారులకు కొంచెం రూమ్లు కావాలని అంటే వీళ్ళు అడగడం జరిగింది. ఒక 10 లక్షల రూపాయలు ఏదైతే ప్రభుత్వం SGF నుంచి మేము ఇస్తామని చెప్పడం జరిగింది. త్వరలోనే మాకు ఎందుకంటే ముఖ్యమంత్రి గారితో మాట్లాడిన తర్వాత ఈ మధ్యన ఫస్ట్ ఫేజ్ అయిపోయినాయి డబ్బులు, సెకండ్ ఫేజ్లో ఇస్తా అని మాట ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇవాళ దర్శనం చేసుకొని ఏదైతే నాగుల పంచమి సందర్భంగా శివాలయంలో కూడా పూజలు చేయడం జరిగింది. ఏదైతే వర్షాలు బాగా పడి రైతులు సుఖ సంతోషాలతో ఉండాలని, ప్రజలందరికీ కూడా ఆరోగ్యంగా ఉండాలని ఆ దేవుణ్ణి ప్రార్థించడం జరిగింది. ఈ టెంపుల్ దర్శించే పాల్గొనడం వల్ల సర్పదోషాలు నాగదోషాలు పోతాయి అంటారు, నిజమే? నాగుల పంచమి శుభాకాంక్షలు. ఇది చాలా వాస్తవం. అది నాకు 15 సంవత్సరాల నుంచి నాకు 15 సంవత్సరాల నుండి నేను గుడికి వస్తున్నా. ప్రతిదీ ఎవరికైతే దోషాలు ఉన్నాయంటే ఇక్కడ చేసుకుంటే చెల్లించుకుంటే తప్పకుండా తొలగిపోతాయి. అది చాలా నమ్మకం. మళ్ళీ ఇది పురాతనమైన మహాదేవ స్వామి టెంపుల్ కాబట్టి చాలా శ్రేష్టమైంది. మనకి ఏ దోషాలు ఉన్నా, మనకి ఇది సంతానం గురించి కానీ పెళ్లి గురించి కానీ ఎవరైనా ఇక్కడ అభిషేకం చేసుకున్న ఇక్కడ అల్లుబండ అని ఉంటుంది. అది తరతరాల నుంచి వస్తుంది. అల్లుబండకు అల్లు పడుతుంది ఒకప్పుడు. ఆ అల్లు వచ్చిందనంటే కంపల్సరీ సంతానం కానీ పెళ్లి కానీ తప్పకుండా జరుగుతుంది. కానీ చాలా మంచి శ్రేష్టమైన పురాతనమైన మహాదేవ స్వామి టెంపుల్. ఏది కోరుకున్నా ఏది మొక్కినా కోరిన కోరికలు ఇచ్చే మహాదేవ స్వామి. ఓం నమః శివాయ. చెప్పండి మీరు చెప్పండి. నేను చిన్నప్పటి నుంచి గుడికి చూస్తున్నాము. ఏది అనుకుంటే అది జరుగుతుంది. ఇక్కడ అన్ని దేవుళ్ళు ఉన్నారు. కుమారస్వామి ఉంది, నాగులమ్మ ఉంది, శివుడు ఉన్నాడు, అన్నీ ఉన్నాయి. ఏది మొక్కుకున్నా అది కంపల్సరీ జరుగుతుంది. నా చిన్నప్పటి నుంచి నేను వస్తున్నా ఇక్కడ. ప్రతి సంవత్సరం నాగుల చవితి నాడు చాలా ఈ మహాదేవ స్వామి దేవాలయంలో అద్భుతంగా జరుగుతుంది. మొత్తం భక్తులు వాళ్ళ కోరికలు తీర్చుకునేందుకు నాగుల పంచమి గుడికి వచ్చి ఇక్కడ నాగుల పుట్టకు పాలు పోసి వాళ్ళు ఆ దైవ దర్శనం చేసుకొని వాళ్ళ కుటుంబం ఆరోగ్యపరంగా మంచిగా ఉండాలని కోరుకుంటారు. ఈ నాగులమ్మ గుడికి ఒక పురాతనమైన చరిత్ర ఉంది. ఈ చరిత్ర ఏంది అంటే, మేము చిన్నప్పటి నుంచి మహాదేవ స్వామి ఉత్తరం దిక్కుండే ఈ స్వామి అన్ని టెంపుల్ తూర్పు దిక్కుంటే ఈ స్వామి మాత్రం ఉత్తరం దిక్కుంటాడు. ఉత్తరం దిక్కుకుండా ఈ స్వామి మొక్కుకుంటే సర్వ సుఖాలు కలుగుతాయని చెప్పేసి భక్తుల నమ్మకము, వారి కోరిక. ఎన్ని సంవత్సరాలు ఇక్కడ వస్తుంది? ఇది 40 సంవత్సరాల నుంచి నేను చూస్తున్నా. 40 సంవత్సరాల నుంచి ఇది టెంపుల్ చాలా అభివృద్ధి పథంలోనే ఉంది. నాకు చిన్నప్పటి నుంచి నేను చూస్తున్నా ఈ నాగులమ్మ గుడికి రావడము, పాల్పోయడము, వెళ్ళడము, కోరిన కోరికలు మాకు నెరవేరడము ఇవన్నీ జరుగుతుంది. సార్ మీరు చెప్పండి, ఎన్ని సంవత్సరాలు టెంపుల్కి వస్తారు? ఎందుకు వస్తారు? ఇప్పటి వరకు అయితే మస్తు ఏళ్ళ నుంచి మనం పాల్గొస్తానికి వస్తున్నాము. ప్రతిసారి నాగులమ్మ పంచాయతీ తప్పకుండా వస్తున్నాం కాబట్టి మాకు అన్ని విధాలుగా బాగున్నది కాబట్టి కంటిన్యూ చేస్తున్నాం. అమ్మ మీరు చెప్పండి, మీరు ఎన్ని సంవత్సరాలు పాలు వస్తారు? ఇప్పుడు నేను 10 years నుంచి పాల్గొస్తున్నాను. 10 years వస్తున్నారా? మరి పాలు వేయడం వల్ల కుజ దోషాలు కానీ సర్పదోషాలు కానీ విష సర్పదోషాలు కానీ పోతాయి అంటాం. ఇక్కడ ఈ గుడి దగ్గరికి వస్తే చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. మాకైతే అన్ని ఆస్తిపరంగా కానీ పిల్లల పరంగా కానీ అన్ని మంచిగా జరిగినాయి. మాకైతే కుటుంబాల సమస్య అభివృద్ధి పెరిగింది. మాకు వ్యాపారాలు కూడా మంచిగా కొనసాగినాయి. దీనివల్ల మాకు చాలా ఉపయోగం వచ్చింది గుడి వల్ల. ఇది పురాతనమైన గుడి కాబట్టి మాకు చాలా ఉపయోగం. అందుకోసం మేము ఎప్పుడు వస్తాం బాగా నమ్మకంతో. మీరు చిన్నప్పటి నుంచి వస్తున్నారా లేకపోతే? నేను 13 years నుంచి వస్తున్నాను. వచ్చినప్పటి నుంచి నాకు ప్రతిసారి మంచి ఫలితమే జరిగింది. చెప్పారా? మా అమ్మమ్మ వాళ్ళు చెప్పారు, ఈ గుడిలో చాలా విశిష్టత ఉన్నది. ఇక్కడ ఖచ్చితంగా ప్రతి సంవత్సరం మీరు ఇట్లా చేసుకుంటే మీకు మంచి జరుగుతుంది అని చెప్తే మేము వచ్చి 25
ఇయర్స్ నుండి మీ టెంపుల్ రావడం వల్ల మీకు ఏమన్నా ఏం జరిగిందమ్మా చెప్పండి. ఈ టెంపుల్కి రావడం వల్ల చాలా బాగా జరిగింది. మేము అనుకునేవన్నీ మేము చిన్నప్పటి నుండి మా చిన్న పిల్లలప్పటి నుండి నానమ్మ తాతయ్య వాళ్ళ మమ్మీ డాడీ వాళ్ళప్పటి నుండి ఇక్కడికి ఇదే గుడికి వస్తాము. ఎప్పుడు చాలా బాగా అనిపిస్తున్నది. అన్నీ మేము అనుకునేవన్నీ ఎప్పుడు ప్రతి సంవత్సరం ఇక్కడికే వస్తాము. అమ్మ చెప్పండి, మీకు ఏమైనా పూర్వీకులు చెప్పారా లేకపోతే మీరు వచ్చిరా? పూర్వీకులు చెప్పారు. దానివల్లనే మేము ఈ గుడి ప్రాముఖ్యత చాలా విశిష్టము. ఇక్కడ నాగులమ్మ తల్లి చాలా ప్రఖ్యాతి చెందింది, చాలా విశిష్టము. ఏవి మొక్కినా కూడా కోరికలు నెరవేరుతాయి. చాలా దయగలమ్మ నాగులమ్మ. ప్రతి సంవత్సరం వస్తాం ఇక్కడికి. మీరు చెప్పండి. ఇది మా పూర్వీకులు చెప్పింది, మా అత్తమ్మ వాళ్ళ నుంచి వచ్చింది. ప్రతి సంవత్సరం ఇక్కడికే వస్తాము. చాలా పవర్ఫుల్ అని తెలుసు అమ్మవారు. మీరు చెప్పండి. ఇక్కడ కోరుట్ల గ్రామంలో ఇంతకన్నా పూర్వము 10 సంవత్సరాల కింద ఏమీ లేకుండా ఇప్పుడు బాగా జనాభా అయింది. ప్రతి ఒక్కరికి భక్తి అనేది పెరిగింది. అందు గురించి ఈ నాగుల పంచమి గుళ్ళే ప్రతి ఒక్కరూ ఏ కులం మతం ఏమీ లేకుండా అందరూ వచ్చి అందరూ పూజలు చేసుకొని చాలా ఎత్తున లక్షల మంది దాకా వస్తున్నారు. కోరుట్ల నాగుల పంచమి గుడికి చాలా బాగా అనిపిస్తుంది. చాలా హ్యాపీ. మీరు చెప్పండి, అసలు ఎన్ని సంవత్సరాలు టెంపుల్కి వస్తారు? నేను 5 years నుండి ఇక్కడికే వస్తా. ఇక మంచి అనిపిస్తాయి కదా, ఎందుకంటే డెవలప్ కూడా బాగుంది కదా టెంపుల్ కూడా. అందుకే ఇక ఇక్కడికి వస్తాం. మా మమ్మీ అందరం. ఈ పుట్టలో ఏం చేస్తారమ్మా మీరు? పాలు పోస్తాం. ఏం పాలు పోస్తారమ్మా? ఆవు పాలు. ఆవు పాలు. ఇంకేం చేస్తారమ్మా? ఇంకా పుట్ట దగ్గర పూజ చేసి పాలు పోసి దర్శనం చేసుకొని. మీకేం మంచి జరిగిందమ్మా చెప్పండి. మంచి జరిగింది కూడా చెప్తారా? చెప్పాలమ్మా. అంటే మేము అనుకునే అన్ని మంచిగా ఉన్నది, అందుకే ఇదే టెంపుల్. మీరు చెప్పండి. 25 years అవుతుంది. 25 years అవుతుంది. మేము అనుకునే అయితే కోరికలు కోరుకునే అయితే తీరుతాయి. ఇక్కడికి వస్తాం, పాలు పోసి కొబ్బరికాయ దర్శనం చేసుకొని ప్రతి సంవత్సరం వస్తాం. అమ్మ చెప్పండి. మీరు చెప్పండి. మీరు చెప్పండి. అనుకున్నామని జరుగుతుంది. మీ అత్తమ్మనా? మీరు మీ అత్తమ్మ ద్వారా చిరా లేకపోతే మీకు రావాలనిపించిందా? లేదు, అత్తమ్మతోనే. ఇంకా అమ్మ చెప్పండి. ఎన్ని సంవత్సరాలు మీరు వస్తారు ఇక్కడికి? 3 years. మ్యారేజ్ అయ్యి 5 years కానీ 3 years నుంచి ఇక్కడికి అత్తయ్యతో పాలు పోస్తారా మీరు? అత్తయ్యతోనే పోస్తాం.